హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ అయితే ఫ్లాట్గానే ఓపెన్ అయింది. జనరల్గా ఎవ్రీ ఫ్రైడే మార్కెట్ ఒక ట్రెండీగా ఉంటుంది. సో ఫస్ట్ 15 మినిట్స్ మనం అలా వదిలేద్దాం, తర్వాత చూద్దాం ట్రెండ్ బట్టి. ప్రస్తుతానికి అయితే మార్కెట్ 23,220 దగ్గరలోనూ ఉంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఆల్మోస్ట్ మనం రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చాము. కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అసలు నమ్మొద్దు, 15 మినిట్స్కి వెళ్ళండి. ఇక్కడ కూడా మనం ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ జోన్లో ఉన్నాం. చూద్దాం 23,230 రెస్పెక్ట్ చేస్తుందా, లేదా బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళి 23,300 దగ్గర స్టాప్ అవుతుంది అనేది చూద్దాం. మనం సెల్లింగ్ ఎప్పుడు ట్యూస్డే, వెన్స్డే, థర్స్డేనే ప్రిఫర్ చేయండి. ఫ్రైడే, మండే మనకి ప్రీమియం డీకే అంత ఎక్కువ ఉండదు. సో వెడ్నెస్డే, థర్స్డే అయితే ఇంకా బెస్ట్గా మన డీకే ఉంటుంది. సో మనం ఎస్టర్డే హోల్డ్ చేసిన పొజిషన్స్ ఆల్మోస్ట్ మనకి 800 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. నా టైం ఆల్మోస్ట్ 9:15 జస్ట్ ఓపెన్ అయింది కదా. చూద్దాం ఏ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవుతుంది అన్నది. ఫస్ట్ 15 మినిట్స్ వదిలేండి, ఎస్పెషల్లీ ఫ్రైడే. నౌ మార్కెట్ ఈస్ మూవింగ్ ఇన్ డౌన్ సైడ్ డైరెక్షన్. చూద్దాం 23,114 దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తూ ఉంది. చూద్దాం అది బ్రేక్ అయితే నెక్స్ట్ 23,000 దగ్గరే సపోర్ట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ 2 times 23,000ని టెస్ట్ చేసింది. ఒకవేళ అది ఈసారి మాత్రం బ్రేక్ చేస్తే థర్డ్ టైం నెక్స్ట్ 22,750 దగ్గర హాల్ట్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. యాక్చువల్లీ మనం ఈ మంత్ టార్గెట్ ఆల్రెడీ ఎప్పుడో అచీవ్ అయిపోయాం. సో ఈరోజు నేను కొంచెం రిస్క్ తీసుకుంటారని చెప్పి చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నేను స్ట్రాటజీని స్టాక్స్లో టెస్ట్ చేయను, కాకపోతే ఈరోజు కొంచెం రిస్క్ తీసుకుందామని చెప్పి ఇన్ఫోసిస్లో ట్రై చేద్దామని చూస్తున్నాను. ఇది యాక్చువల్లీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే కొంచెం రెసిస్టెన్స్ జోన్లో కనిపించింది. అందువల్ల నేను 400 క్వాంటిటీని సెల్ చేయడం జరిగింది. చూద్దాం, అది ఈ రోజుకి ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి అది ఈరోజు ఎగ్జిట్ అయిపోవాలి. స్టాక్స్ని మాత్రం అసలు మనం ఓవర్ నైట్ హోల్డ్ చేయొద్దు, ఎందుకంటే అది ఓవర్ నైట్లో ఏదన్నా న్యూస్ వచ్చింది కానీ మన క్యాపిటల్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో నేను పెట్టిన ఇన్ఫోసిస్ 1880 సిఈ సెల్ చేశాను కదా, దాన్ని లిమిట్ ఆర్డర్ పెట్టాను 1320 దగ్గర. చూద్దాం అది ఒకవేళ అప్ సైడ్ హెవీ లాస్ రాకుండా ఉండడానికి అని చెప్పి నేను అగైన్ 400 క్వాంటిటీని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టాను 16 రూపీస్ దగ్గర. ట్రిగ్గర్ ప్రైస్ 15 రూపీస్ 90 పైసా. ఇన్ఫోసిస్ జనవరి ఎక్స్పైరీ 1880 సిఈ సెల్ చేశాను కదా, ఇమీడియట్గా 1900 సిఈని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టాను సో దట్ మన లాస్ లిమిటెడ్ అయిపోతుంది. చూద్దాం ఎంతవరకు ఈరోజు వర్కౌట్ అవుతుంది అన్నది. నేను యాక్చువల్లీ ఎట్ ద మనీ అసలే సెల్ చేయకూడదు, కానీ కొంచెం రిస్క్ చేద్దామని చెప్పి నేను ఇన్ఫోసిస్ని సెల్ చేయడం జరిగింది. అది నాకు ఈరోజు కొంచెం కన్ఫ్యూషన్ ఉంది, ఈరోజు డౌన్ సైడ్ వెళ్తుందని చెప్పి ఐటీఎస్, అందువల్ల అది తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇన్ఫోసిస్ 1875 దగ్గర రెసిస్టెన్స్ కనిపించింది, దానివల్ల సెల్ చేశాను. కానీ ఈ స్టాక్ కొంచెం అప్ సైడ్ మూవ్ అయింది. సో నేను మరలా యావరేజ్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న నిఫ్టీ సిఈపిఈ పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోయి కొంచెం క్యాపిటల్ని క్లియర్ చేసుకొని మరలా 23 రూపీస్ 95 పైసా దగ్గర ఆల్మోస్ట్ 1600 క్వాంటిటీని సెల్ చేయడం జరిగింది. సో యావరేజ్గా కొంచెం మంచి ప్రైస్ వస్తుందని చెప్పి దాన్ని తీసుకున్నాను. చూద్దాం ఎంతవరకు మనకు ఈరోజు వర్కౌట్ అవుతుంది అన్నది. తనకైతే ఈరోజు మన పొజిషన్ ఓన్లీ ఇన్ఫోసిస్లో తీసుకోవడం జరిగింది. లాస్ట్ వీక్ అంతా ఐటీ స్టాక్స్ కొంచెం అప్ సైడ్ మూవ్ అయ్యి, సో ఈ కొంచెం కన్సాలిడేషన్లో ఉంటుందని చెప్పి నేను ఈరోజు ఇన్ఫోసిస్ తీసుకోవడం జరిగింది. చూద్దాం, నేను సెల్ చేసింది అయితే 1890 దగ్గరలో 1600 క్వాంటిటీని సెల్ చేయడం జరిగింది. సో కొంచెం డౌన్ సైడ్ వస్తుంది. ఆల్మోస్ట్ 1880 అంటే 7000 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. నేను లిమిట్ ఆర్డర్ పెట్టాను, వాటిని కొన్ని ఎగ్జిట్ అయిపోతారని చెప్పి 18 రూపీస్ 20 పైసా దగ్గర ఒక 1200 క్వాంటిటీని ఎగ్జిట్ అయిపోతారని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టాను. సో చూద్దాం, ఇది మనం ఈరోజు హోల్డ్ చేస్తున్న ఈటీఎఫ్లో అయితే ప్రస్తుతానికి మిడ్ క్యాప్ 150 అయితే బాగానే కరెక్ట్ అయింది. సో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. నిఫ్టీ 50, నెక్స్ట్ 50 కూడా బాగానే కరెక్ట్ అయింది. ఫార్మా కంపెనీస్ అయితే ప్రస్తుతానికి అయితే మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. సో అవి ఇప్పటికి బాగానే కరెక్ట్ అయ్యాయి. సో యావరేజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ పెట్టడానికి మెయిన్ కారణం బయింగ్ సైడ్ కన్నా సెల్లింగ్లోనే మంచి ఎడ్జ్ ఉంటుందని చెప్పడానికి. ప్రస్తుతానికి అయితే మార్కెట్ నిఫ్టీ 50 నెక్స్ట్ టార్గెట్ 22,750 అనుకుంటున్నాను. సో అక్కడికి వస్తే మీరు హెవీగా యాడ్ చేసుకోవడానికి
ప్రిపేర్డ్గా ఉండండి. ఎస్, మన పొజిషన్స్ ఆల్మోస్ట్ 9,200 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. సో వీటిని 1,200 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయాను లిమిట్ ఆర్డర్ పెట్టి 1820 దగ్గర. మిగతా 800 క్వాంటిటీని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. చూద్దాం. దీనికి కూడా మనకు వచ్చిన ప్రాఫిట్ని లాక్ చేయడానికి అని చెప్పి నేను 1900 CEని మళ్ళీ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెడతాను. సో దట్ మనకి వచ్చిన ప్రాఫిట్ లాక్ అయిపోతుంది. 1,200 ఎగ్జిట్ అయిపోయింది కదా, సో 800ని మళ్ళీ నేను మోడిఫై చేస్తున్నాను స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. నేను ఇక్కడ అప్లై చేసేది కూడా బేర్ కాల్ స్ప్రెడ్ నేను చెప్పుకున్నాం కదా, అదే స్ట్రాటజీ. ఈ 800 క్వాంటిటీని కూడా ఈరోజు ఎగ్జిట్ అయిపోతాను. ఇంట్రాడే కింద పెట్టాం కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను, స్టాక్స్ని మాత్రం ఓవర్ నైట్ హోల్డ్ చేయొద్దు. మనం ఏ స్ట్రాటజీ అప్లై చేసినా ఆప్షన్స్లో స్టాక్స్ని హోల్డ్ చేయొద్దు. ఒకవేళ అది కాక మనం సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి హెవీ లాసెస్ చూసే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎప్పుడైనా సరే లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు 1875 దగ్గర సపోర్ట్ జోన్ ఉంది, లిటిల్ సపోర్ట్ జోన్. నాకు తెలిసి దీని నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పి అయినా సరే నేను క్యాపిటల్ ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి నేను 20 రూపీస్ 20 పైసా దగ్గర స్టాప్ లాస్ పెట్టాను. సో చూద్దాం అది మనకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది. 15 minutes టైం ఫ్రేమే మీకు కొంచెం రియాలిటీ కనిపిస్తుంది, సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్. సో 5 minutes అయితే మాత్రం స్కాల్పర్స్ బాగా వాడుతుంటారు. 15 minutes ఇంట్రాడేకి, అదే 1 day టైం ఫ్రేమ్ అయితే పొజిషనల్గా మీరు ఏట్ల మీద అప్లై చేసినా సరే బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి. ఎస్, నేను ఇప్పుడు స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను 20 రూపీస్ 20 పైసా దగ్గర. అప్ సైడ్ లాస్ని లాక్ చేసేస్తున్నాను. నా టైం 2 o'clock అవుతుంది. చూద్దాం, ఏమైనా 2 o'clock సడన్ జర్క్స్ వస్తే మనకి అన్లిమిటెడ్ లాస్ నుంచి ఎస్కేప్ అవడానికి అని చెప్పి నేను అలా పెట్టడం జరిగింది. సో టైము ఆల్మోస్ట్ 2 అప్రోచింగ్. ఎగ్జాక్ట్లీ 2 నుంచి 2:15కి మధ్యలో మనకు మార్కెట్ వైలెంట్గా మూవ్ అవుతుంటుంది. సో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు నేకెడ్గా ఏమైనా పొజిషన్స్ హోల్డ్ చేస్తుంటే స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టడానికి ట్రై చేయండి. మన స్ట్రాటజీ అంతా నిఫ్టీ 50లోనే, కానీ ఈరోజు కొంచెం రిస్క్ చేద్దామని చెప్పి స్టాక్స్ వైపు మళ్ళడం జరిగింది. కానీ మీరు అసలు ఈ స్టాక్స్ వైపు అసలు చేయొద్దండి, ఓన్లీ నిఫ్టీ 50 మీదే చేయండి. ఎందుకంటే నిఫ్టీ 50 అంటే స్ట్రాంగ్ 50 కంపెనీస్ కాబట్టి వాటిలో వాలటిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అదే బ్యాంక్ నిఫ్టీలోనూ కూడా అసలు నేను చేయొద్దని అంటాను. ఎందుకంటే ఏదో ఒక స్టాక్ అప్ సైడ్ బాగా మూవ్ అయింది అనుకోండి, అది బ్యాంక్ నిఫ్టీని చాలా హైలోకి తీసుకెళ్ళిపోతుంది. అలాగే పడినా సరే చాలా ఎక్కువగా పడుతుంటుంది. సో నన్ను అడిగితే ఓన్లీ నిఫ్టీ 50లోనే మనం యూజ్ చేసే స్ట్రాటజీని ఫాలో అవ్వండి. యాక్చువల్లీ 20 రూపీస్ 20 పైసా స్టాప్ లాస్ పెట్టాను కదా, సడన్గా స్పైక్ వచ్చి ఎగ్జిట్ అయిపోయింది. సో ఇంకొక పొజిషన్ తీసుకున్నాను 1900 CEని ఇన్ఫోసిస్. సో దానికి ఆల్మోస్ట్ మనకి కొంచెం లాస్ చూపిస్తూ ఉంది. దానికి కూడా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి 1920 CEని సేమ్ స్ట్రాటజీ పెట్టాము, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. సో చూద్దాం, ఇది ఒకవేళ స్పైక్ వస్తే దీనికి మనం ఒకవేళ లాస్ వస్తే మాత్రం దాన్ని ఈరోజు క్లోజ్ చేసేద్దాం. చెప్పాను కదా, ఇన్ఫోసిస్ 1875 దగ్గర కొంచెం సపోర్ట్ ఉందని చెప్పి. సో అది బ్రేక్ అవుతుంది అని చెప్పి నా ఉద్దేశంతో నేను 2400 క్వాంటిటీని అగైన్ సెల్ చేయడం జరిగింది. సో అది కొంచెం ఇప్పుడు లాస్ చూపిస్తూ ఉంది. చూద్దాం, అది ఎట్టి పరిస్థితుల్లోనే ఈరోజు ఎగ్జిట్ అయిపోవాలి. మనకి ఎస్, ఇప్పుడు ఆల్మోస్ట్ 3000 చూపిస్తూ ఉంది. దీన్ని కూడా స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టాను, అలాగే లిమిట్ ఆర్డర్ కూడా పెట్టాను, ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మన బేస్ స్ట్రాటజీ 7.5 రూపీస్ అండ్ సిఈ సైడ్ పిఈ సైడ్ సెల్ చేసి వీక్ అంతా హోల్డ్ చేయండి. ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తే ఒక సైడ్ ప్రీమియం 3 times అయితే ఒక ఫస్ట్ టైం అదర్ సైడ్ పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి అదే ప్రీమియం ఉన్న 20 రూపీస్ 21 రూపీస్ ఉన్న ప్రీమియం ఆపోజిట్ సైడ్లో తీసుకోండి. ఇలాగ 2 times చేయండి. మూడోసారి మాత్రం యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎస్, ప్రస్తుతానికి అయితే మన ఓపెన్ పొజిషన్ 3100 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. సో దాన్ని కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అయిపోతాను. సారీ అండి, ఈరోజు అసలు మనం ఇండెక్స్లో చేయాల్సిందల్లా ఒక స్టాక్ వైపే డివేట్ అయిపోయాము. ఈరోజు రిస్క్ చేశానండి. అసలు మీరు మాత్రం రిస్క్ అస్సలు చేయొద్దు. ఇప్పుడు ఓపెన్లో ఉన్న ఇన్ఫోసిస్ పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి మనకు రేపు సాటర్డే సండే కాబట్టి ఈ వీక్ ఎక్స్పైర్ అయ్యే పొజిషన్స్ మళ్ళీ తీసుకుంటాను. ఈరోజుకి ఇంతేనండి ట్రేడ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీలైతే కామెంట్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్కి వీలైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.